విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా గుర్రంపొడు మండల కేంద్రంలో విద్యా సంస్థలను మూసివేయించి విద్యార్థి నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి వినయ్ కాలా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలల సంఖ్యను కుదించే ఆలోచన విరమించుకోవాలి అని, వెంటనే ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని నియమించాలి అని డిమాండ్ చేశారు. గత 6 ఏళ్లుగా 10,500 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 7, 8, 9ల ద్వారా ఉపకార వేతనాలను ఎత్తివేయాలి అని, చూస్తే సహించేదే లేదన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి అని, విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు దండు రాజేష్, షేక్ ఇమ్రాన్, బొడ్డుపల్లి వినయ్, నల్లా బన్నీ, నల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం కూడా ఈరోజు బంధుకు పిలుపునిచ్చాం. దానికి మీరు సహకరించి మీరు ఈరోజు బంధుకు పిలిచిన వాటిని మీరు కూడా సహకరించి చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం, నా పేరు వచ్చేసి వినయ్ కుమార్. నేను గురంపూడి మండల కార్యదర్శిని. ఈరోజు జూలై 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంధుకు పిలుపుడు ముఖ్య డిమాండ్లు ఏంటంటే, మన తెలంగాణలో 27,000 పాఠశాలలు ఉంటే అందులో 4,000 పాఠశాలలు నియమించాలనే ఆలోచన చేస్తామన్నది ప్రభుత్వం. అదేవిధంగా దీన్ని వెనక్కు తీసుకోవాలి. అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అదేవిధంగా మన లెక్చరర్లు కానీ, టీచర్లు కానీ, డిఈఓ కానీ ఉన్నటువంటి ప్లేస్లను భర్తీ చేయాలి. ఖాళీ ఉన్న ప్లేస్లను భర్తీ చేయాలి. అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని నిర్మూలించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలి. గురుకులాలు అద్దె భవనాలను సొంత భవనాలుగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు 2 జతల బట్టలు, అదేవిధంగా పుస్తకాలు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లేవు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా, విద్యార్థుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా చేసినటువంటి వ్యవహారం దీన్ని ఏఎస్ఎఫ్ తరఫున చాలా గట్టిగా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఎప్పుడూ అండగానే ఉంటాయి. అదేవిధంగా జూలై 10న పెద్ద ఎత్తున వామపక్ష ఈరోజు జూలై 10న ఈరోజు గురంపూడి మండలంలోని మోడల్ స్కూల్ కానీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కానీ అన్ని పాఠశాలలు బంధుకు పిలిపించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళ మాత్రం కూడా ఈ గవర్నమెంట్లు కూడా ఏమాత్రం విద్యార్థుల గురించి చెలగాటం ఆడుతూ ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీలు, పీజీలు చదువుకునేటువంటి అన్నలు కానీ, మా తోటి విద్యార్థులు కానీ వీళ్ళకి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఏమాత్రం కూడా చెవి మీద పేను వాగినట్టు ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని మేము ఏఎస్ఎఫ్ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇదే విధంగా గట్టిగా మీరు ఇలాగే చేస్తూ ఉంటే మాత్రం అసెంబ్లీ ముట్టడి తప్పదు. వారీగా విద్యార్థి నాయకులతోని అసెంబ్లీ ముట్టడి చేసే అవకాశం గట్టిగానే ఉంటుంది. మీరు కొంచెం ఆలోచన చేసి చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ విద్యార్థులను గురించి ఆలోచన చేయాల్సిందిగా డిమాండ్ ఏఎస్ఎఫ్ తరఫున, వామపక్ష విద్యార్థి సంఘాల తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.